హాయ్ క్యూటీస్, నేను మీ శ్రావణిని. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కరేపాకు చికెన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తొందరగా మీ దగ్గరికి వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది. మీరు కూడా అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ డిష్లోకి వెళ్ళిపోతే కరేపాకుని నేను చక్కగా రోస్ట్ చేసుకున్నాను. అండ్ కరేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు, జీలకర్ర, లైట్గా మనం ఎల్లుల్లిపాయలు, చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసేవచ్చు చింతపండుని. నేను అవన్నీ చక్కగా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా వాటిని చక్కగా మిక్సీ పెట్టుకునేప్పుడు లైట్గా కొబ్బరి వేసుకోండి. ఆ కొబ్బరి వేసుకుంటే ఏంటంటే మీకు టేస్ట్ వస్తుంది. లాస్ట్లో లవంగాలు వేసుకోవచ్చు. దాన్ని టేస్టింగ్ సాల్ట్ అనుకుంటాను, టేస్టింగ్ సాల్ట్ అయితే కాదు. నేను టేస్టింగ్ సాల్ట్ అసలు వాడను. చక్కగా కొబ్బరి వేసుకుని చక్కగా మిక్సీలో పట్టుకోండి. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టేసిన పౌడర్ ఈ లోపల మనం ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని చక్కగా ఆయిల్ పోసుకుని, ఎక్కువ పోసుకోకండి, లైట్గా పోసుకుని ఆయిల్ చక్కగా ఆనియన్స్ వేపుకున్న తర్వాత పౌడర్ అయిపోయింది. ఈ లోపల ప్యాన్ పెట్టుకుని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చికెన్ ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని వేపుకుంటే మీకు ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది. నేను చికెన్ అనే కాదు, ఏ డిష్ అయినా సిమ్లో పెట్టే వండుతాను, అంటే మాడిపోదు. కొంచెం కరివేపాకులు వేసుకుని ఇంకా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను, ఉప్పు కారం అవన్నీ వేసి. ఎందుకంటే కాసేపు మ్యారినేట్ చేసి పెడితే ఇంకొంచెం తొందరగా ముక్కకి పట్టిద్దని ఎప్పుడు మ్యారినేట్ చేసి పెడతాను. ఇంకా మనం పౌడర్ చేసిన కరివేపాకు పౌడర్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. కరివేపాకు వేగేటప్పుడు మీకు స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా వేగిందన్నప్పుడు చికెన్ వేసేసుకుని కాసేపు మూత పెట్టుకోండి. ఇంకా కొంచెం జ్యూసీగా వస్తుంది కదా, అలా గ్రేవీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం మడిగిన తర్వాత మీరు కరివేపాకు పొడి వేసుకోవచ్చు. అలా నేను 3 బ్యాటర్స్గా వేసాను. ఒకేసారి వేయకండి కరివేపాకు పొడి, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది. ఫ్లేవర్ పోయిన తర్వాత మనం ఇంకా తినలేము, నచ్చదు, చేదు ఎక్కువైపోయింది అనిపించింది. అందుకని నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను, ఎక్కువగా వేసేయకండి. కొంచెం జ్యూసీ టెక్స్చర్ వచ్చిన తర్వాత బటర్ వేసుకోండి. నేను డెఫినెట్గా బటర్ వేసుకున్నాను. గీ ఉంటే గీ వేసుకునేదాన్ని, గీ లేదు, బటర్ ఉందని బటర్ వేసేసాను. బటర్ కూడా వేస్తే చాలా బాగుంది. ఇంకా బటర్ వేసిన తర్వాత చక్కగా గెరిటితో కలుపుకోండి. అండ్ జ్యూసీగా వస్తుంది. మీకు జ్యూసీగా కావాలంటే జ్యూసీగా తినవచ్చు, లేదు కొంచెం మేము ఫ్రై టైప్ లాగే తింటామంటే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మీరు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఇంకా కరివేపాకు పొడి చేసుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒకేసారి వేసుకోకండి. ఇంకా వేసుకుని ఆ పొడిని నేను చక్కగా కలుపుకున్నాను. అది కూడా చక్కగా ఆ చికెన్ ఫ్లేవర్లో కలిసేటట్టు కలుపుకోండి. ఉండలు చుట్టుకుంటాయి కదా, అవి ఏం కలవకుండా చక్కగా కలుపుకోండి చికెన్ గ్రేవీని. ఇంకా మళ్ళీ కాసేపు మూత పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ ఆ పౌడర్ వేసుకుని, చికెన్ పౌడర్ ఉంటే చికెన్ పౌడర్ వేసుకోవచ్చు. నేను చికెన్ పౌడర్ వాడినా కాబట్టి ఇంట్లో పొడి మసాలా వేసుకుని కాసేపు మగ్గనిచ్చాను. మళ్ళీ సెకండ్ బ్యాటర్ పొడి వేసుకున్నాను. చెప్పా కదా 2-3 టైమ్స్ వేయాలని, ఎందుకంటే ఫ్లేవర్ అనేది పడుతుంది, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చిద్ది. అది గ్రేవీ మగ్గేటప్పుడు కూడా మీకు స్మెల్ అప్పుడే తినాలనిపించిద్ది, కానీ తినకండి, కాస్త మగ్గనివ్వండి. నేను కొంచెం జ్యూసీ టైప్ కావాలని కొంచెం గ్రేవీ ఉంచి ఫ్రై టైప్లా చేస్తున్నాను. ఇంకా లైట్గా కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి కూడా నేను 2-3 టైమ్స్ వేసాను. అలాగే అంటే కరివేపాకు కారం ఎలా వేసుకున్నాను, కొబ్బరి పొడి కూడా అలాగే వేసుకున్నాను. చక్కగా వేసుకొని కొబ్బరి పొడి కూడా కలుపుకుంటున్నాను. నేను ఇంకా అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటుంటే థిక్ గ్రేవీగా వచ్చింది. ఇంకా మళ్ళీ కొబ్బరి పొడి వేసుకుని చక్కగా కలుపుకొని మళ్ళీ బటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం బటర్ వేస్తే టేస్టీగా ఉంటుందని నేనైతే వేసుకున్నాను. బటర్ వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నేను ఎలాగో పౌడర్ చేస్తాను కదా, మళ్ళీ ఎందుకులే అనుకుంటే అవసరం లేదు. నేనైతే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చక్కగా కలుపుకున్నాను. ఇంకా లాస్ట్లో జీడిపప్పులు వేసుకున్నాను, ఎందుకంటే అది జీడిపప్పులు కట్టేస్తున్న వనంగా వేసుకోండి, ఎక్కువ ఉడికినా కూడా బాగోదు. ఇంకా దీన్ని చపాతీలో, రైస్లో, బిర్యానీలో కూడా వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఆయిల్ అలా కొంచెం బటర్ నేను వేసా కదా, అది కొంచెం తేలేంత వరకు నేను ఉంచాను, చాలా బాగుంది డెడ్లీగా. మీరు ఇంకా న్యూ రెసిపీస్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటే చేసుకోండి. ఇంకా ట్రెండింగ్ కుకింగ్స్ కూడా అంటే కుకింగ్స్ చేస్తారు కదా, ఆ వీడియోస్ కూడా చూసి నేను ట్రై చేస్తాను. మీకు ఏ టైప్ ఆఫ్ కుకింగ్ కావాలో నాకు మెన్షన్ చేయండి డీటెయిల్గా. చాలా బాగుంది కరివేపాకు చికెన్ అయితే, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.